ఉద్రిక్తల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ కొనసాగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలను కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ అయితే నెలకొంది. ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా పలు చోట్ల ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టును కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తన అరెస్టును టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అనవసరంగా అరెస్ట్ చేసి గందరగోళం చేయొద్దని చెప్పారు. తమకు నేర చరిత్ర లేకున్నా అరెస్టు చేయడం సరికాదన్నారు. తాను ఇంట్లోనే ఉంటానని, ఎక్కడికి రానని చెప్పారు. పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు వైసీపీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అలాగే వేంపల్లిలో వైసీపీ నేతలు సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎన్నికల అధికారులు కూటమికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కొత్తపల్లి, నల్లపురెడ్డిపల్లి, నల్గగోడువారిపల్లి, ఎర్రపల్లిలో నివ్వురు గప్పిన నిప్పుల పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఏజెంట్లను భయపెడుతున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని టీడీపీ అంటోంది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. ఉద్రిక్తల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తలు చోటు చేసుకుంది. పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది
కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికలకు కూటమి వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడతారు నీకు రమ్మా నువ్వు వచ్చేసి రాదు కానీ మీరు మాట్లాడతారు నీకు రమ్మా నువ్వు వచ్చేసి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ను కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తన అరెస్ట్ను టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అనవసరంగా అరెస్ట్ చేసి గందరగోళం చేయొద్దని చెప్పారు. తమకు నేర చరిత్ర లేకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తను ఇంట్లోనే ఉంటానని ఎక్కడికి రానని చెప్పారు. ఎనికి పెట్టా మీరు ఏంది సార్ మీరు అదే కాదు ఇది పులివెందులలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు వైసీపీ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అలాగే వేంపల్లి వైసీపీ నేత సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎన్నికల అధికారులు కూటమికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఎనికి పెట్టా మీరు ఏంది సార్ మీరు అదే కాదు ఇది ఏంది మీరు 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 పద్ధతే కాదు ఇది మీరు పద్ధతి కాదు. ఉద్రిక్తల నడుమ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. పులివెందుల మండలం కనంపల్లి ఓటర్లు ధర్నా నిర్వహించారు. తమ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. పోలింగ్ బూత్లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు మొక్కారు ఓటర్లు. మీరు ఏంది సార్ మీరు అదే కాదు ఇది
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇక 2 స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి 22 మంది పోటీ పడుతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఈ పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్ లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ఇక ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరోపక్క నేతల అరెస్ట్ తో పాటు ఇటు ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా పోలీసులు అడ్డుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భాగ్యశ్రీ, ఈ రోజు కడప జిల్లాలో జరిగేటటువంటి పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కేంద్రం ఏదైతే ఉందో అతివిల్లిలో ఉన్నాం. ప్రస్తుతం మనం వాటికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే స్క్రీన్ లో చూడొచ్చు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి క్యూ లైన్ లో వెళ్ళడానికి ముందుగానే గేట్ వద్ద ఎవరైతే ఉన్నారో భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుకు సంబంధించినటువంటి ఎవరిని కూడా ఎలాంటి మొబైల్స్ కానీ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ తీసుకెళ్లకుండా ఇక్కడే మొదట్లోనే గేట్ వద్దనే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే ఏది చిన్న గొడవ జరగకుండా జరిగేటటువంటి భద్రతలో భాగంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి క్యూ లైన్ లో ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి క్యూ లైన్ లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రము 5 గంటల వరకు ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే 5 గంటల వరకు జరిగేటువంటి ఓటింగ్ లో క్యూలో నిలబడుకున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతకు సంబంధించి ప్రతి అంటే పోలింగ్ కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరాలతో పాటు అలాగే వెబ్ కాస్టింగ్ తో పాటు మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓటర్లు ఖచ్చితంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారా, అందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకున్నారా అనేటువంటి కోణంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో చాలా అంటే నల్లబిరెడ్డిపల్లె కావచ్చు, ఈ కొత్తపల్లె కావచ్చు, అలాగే తుమ్మలపల్లె కావచ్చు, ఈ ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వెళ్ళలేదనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళేటటువంటి నేపథ్యంలోనే పోలీసులు నిజాయితీగా అంటే ఓటు హక్కు ఉండేటటువంటి వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు వెళ్ళే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు సంబంధించి కూడా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనము అభ్యర్థి టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లతారెడ్డి ఇప్పుడే అత్తవెల్లిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విధంగా అనే కోణంలో ఇక్కడికి వచ్చి పరిశీలించి ఓటర్లను ఏ విధంగా ఉంది అనేటటువంటి కూడా అడిగి తెలుసుకొని ఏదైతే ఉందో అత్తవెల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ చాలా ప్రాంతాల్లో కూడా
ఓటర్లు కొత్త వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఎంతవరకు నిజమో ఏంటి అనేటువంటిది పోలీసులే దానికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలి చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలింగ్ కేంద్రాలను అటు డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు మిగతా సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్లను కూడా దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో అంటే సమస్యాత్మకంగా ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలతో పాటు మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు వెళ్లకుండా ఆ టీడీపీ నాయకులే వెళ్లి వాళ్ళని అడ్డుకొని మిగతా కొత్త వ్యక్తులు వచ్చి ఓటేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వైసీపీ నాయకులు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమైనటువంటిది వాస్తవమైనటువంటిది పోలీసులు నిర్ధారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతమైనది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. కడప జిల్లా తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరారు. ఇక టీడీపీ నేతలకు కాపలా ఉండండి అంటూ పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తారా అంటూ పోలీసులను నిలదీశారు. ఇక మహిళలు అడ్డగించడంతో పోలీసులు వెనక్కి తిరిగారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. పులివెందులో ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఈ 2 స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలకు కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. వందలాది మంది పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతున్నప్పటికీ కేవలం ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం జరుగుతోంది. ఎవరినో అవతల అరెస్ట్ చేసినారని చెప్పి ఎవరైతే శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళు అరెస్ట్ చేసింటారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసి నిర్బంధించాలా, ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఎలాంటి శాంతియుత విఘాతం కలిగించమని చెప్పినా కూడా పోలీసులు బయటికి తరలించాలని ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి భావిస్తున్నాం. శాంతియుత విఘాతం కలిగించకుండా మా ఇంట్లో మేము ఉంటామన్నా కూడా పోలీసులు ఒత్తిడి పెట్టడం సరికాదు.